నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ సమస్యలను పరిష్కరించాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ. బాపట్ల రైల్వే స్టేషన్ ను సుందరీకరణంగా తీర్చిదిద్దుతాము. పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్. ఈ నెల 11వ తేదీన హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. హిందూ సమ్మేళన కార్యదర్శి లేళ్ల వెంకటప్పయ్య. పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తృతీయ వార్షికోత్సవ డైరీ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. విలేకరుల సంక్షేమానికి దోహదపడాలని, ఎవరికి ఆపద వచ్చినా ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ ముందు చేయు కార్యక్రమాలలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు, ప్రెస్ క్లబ్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విలేకరుల మిత్రులందరికీ కూడా ఒక కష్టపడుతున్న పని, ఏదో ఇబ్బందులు కూడా ఈరోజు అయినా కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయాలని హెల్త్ కార్డు లాంటి, అలాగే వాళ్ళ అసోసియేషన్లో ఏదైనా చిన్న లోపాలు ఉంటే అవన్నీ సరి చేసుకుంటూ, ఎవరైనా ఇబ్బందులు పడతా ఉంటే అవి కూడా ఆర్థికంగా అందరూ ₹1,000 వేసుకుని అవి సరి చేసుకుంటూ ప్రభుత్వంలో ఒక మంచి పనులు చేయడం కోసం ప్రభుత్వాన్ని నడిపించడంలో వాళ్ళ బాధ్యత కూడా గుర్తెరిగి సమస్యలు ముందుకు తీసుకెళ్తూ దాని పరిష్కారాల దిశగా మా చేత అధికారుల చేత పనిచేయడానికి గట్టి కూడా చేస్తున్న ఈ పత్రికా విలేకరుల వ్యవస్థకి మనం ఇప్పుడు కూడా రుణపడి ఉండాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మీలో చిత్తశుద్ధి, ఇదే కష్టం. ఇలాగే ప్రతి పని ధైర్యంగా ఎదుర్కోవడం, ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేయడం, తద్వారా మీ సంక్షేమానికి మీరు పెట్టిన ఈ అసోసియేషన్ మీకు ఉపయోగపడుతూ మీరందరూ ఒక పాలసీ కొన్ని మార్గాలు ఎదుర్కొని మళ్ళీ కూడా ఎవరైనా లోటుపాట్లు చేస్తా ఉంటే ఆ లోటుపాట్లు మీరే సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు కొన్ని పాలసీల ప్రకారం పేపర్ పాలసీలు కానీ, అలాగే జర్నలిజం పాలసీలు కానీ అది మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ జర్నలిజం అనేది ప్రజలకు, ప్రభుత్వానికి కానీ, రాజకీయ నాయకులు కానీ మధ్యవర్తిగా ఉన్న ప్రభుత్వం కానీ, ఆఫీసర్స్ కానీ ఏ తప్పులు చేసినా దాన్ని ఎత్తిచూపుతూ చట్టమైన పాలన జరగడానికి 100% జర్నలిస్టుల పాత్ర చాలా ప్రధానంగా. మన బాపట్ల పట్టణంలో ఎక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారు. ఇంకొకరికి పబ్లిక్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ గురించి పబ్లిక్ అవేర్నెస్ తీసుకెళ్ళి, అదేవిధంగా వివిధ సంస్థల నుంచి ఏ కార్యక్రమాలు చేయాలనేది సక్రమంగా చేసేటట్టు ఈ పత్రికా విలేకరుల బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరందరూ ప్రధాన పాత్ర పోషించి మున్సిపాలిటీలో కానీ ఏదైనా సరే ఎక్కడ చిన్న తప్పు జరిగినా వ్యక్తి సోదరుల తప్పు ఖచ్చితంగా మీరు ఎత్తుకోండి. ప్రజలకు అందాల్సిన అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేసేటట్టు చూస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. బాపట్ల రైల్వే స్టేషన్ ను సుందరీకరణంగా చేస్తున్నామని స్థానిక పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకుని రైల్వే స్టేషన్ లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైల్వే శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో గల శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమూరు శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ ఆలయ సాంప్రదాయాలు, ఆచారాలు, ఆధ్యాత్మిక పరిరక్షణతో పాటు ఆలయ సమగ్ర అభివృద్ధిలో ధర్మకర్తల మండలి పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ వైభవాన్ని మరింత పెంపొందించే దిశగా ధర్మకర్తల మండలి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ గా పావులూరి రమేష్, కమిటీ సభ్యులుగా కాటం నాగేశ్వరరావు, రామదాసు, శ్రీనివాసరావు, మడల అనంత లక్ష్మి, దేవి, హైమా, ప్రియ, వన్నారావూరి ఆంజనేయులు, కొండవీటి లక్ష్మి, భ్రమరాంబ, మోపిదేవి లక్ష్మి, గండికోట పోలయ్య, అల్లూరి విజయకుమారి, అమృతలూరు బాబురావు, ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆలయ అర్చకులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం, అమృతలూరు మండలం పరిధిలోని కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ దేవాలయం ఉండటం అనేది ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. గోవాడ గ్రామంలో ఈ శైవ క్షేత్రం ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రతిష్ట ఉన్నటువంటి దేవాలయం. శైవ క్షేత్రాల్లో గోవాడ దేవాలయానికి మంచి పేరు ప్రతిష్ట ఉంది. మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ జరిగేటటువంటి తిరునాళ్ళు, 3 రోజులు జరిగేటటువంటి తిరునాళ్ళు ఉత్సవాలు, 5 రోజులు జరిగేటటువంటి ఈ తిరునాళ్ళ ఉత్సవాలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఈ దేవాలయానికి వచ్చి దైవ దర్శనం చేసుకొని పునీతులు అవుతూ ఉంటారు. రాష్ట్రంలో నాకు తెలిసి శైవక్షేత్రాల్లో శ్రీశైలం చెప్పుకుంటూ ఉంటారు మొట్టమొదటిగా. తర్వాత కోటప్పకొండ, తిరునాళ్ళ వరకే ప్రసిద్ధి. ఇటీవల కాలంలో ఆ దేవాలయం కూడా డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్ అయింది. రెగ్యులర్ పూజలు జరుగుతూ ఉన్నాయి. లేకపోతే అంతకుముందు ఒక తిరునాళ్ళ వరకు జరిగేది. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఈ దేవాలయం నిత్యం పూజలతో భక్తులు ఎప్పుడు శివరాత్రి అనే కాకుండా ప్రతినిత్యం ఈ దేవాలయానికి వచ్చి ఇందులో పూజాధికారులు పూర్తి చేసుకొని మొక్కులు చెల్లించుకొని ఆ దేవుని యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు. ఆ విధంగా మన ఈ ప్రాంతంలో గోవాడలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి ఎంతో పేరు ప్రతిష్ట ఉన్నాయి. ఈ గతంలో మరి ఈ దేవాలయానికి పాలకవర్గ చైర్మన్గా కానీ పాలకవర్గ సభ్యులుగా పనిచేసిన వాళ్ళు అనేక రకాలుగా సేవలు అందించారు. ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్దలు కానీ అందరూ కూడా ఈ దేవాలయం అభివృద్ధికి తోలికంగా కృషి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను 3 సార్లు శాసనసభ్యుడిగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ దేవాలయం యొక్క విశిష్టత, ఇక్కడ ఈ దేవాలయం అభివృద్ధికి పాటుపడ్డ వాళ్ళ పరిస్థితి అంతా కూడా నాకు తెలుసు. కాబట్టి వారందరినీ కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకెళ్తూ గ్రామంలో అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ దేవాలయ అభివృద్ధికి, దేవాలయం యొక్క ప్రాశస్త్యాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఈ పాలకవర్గం పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఆ దిశగా పనిచేస్తారని కూడా నేను ఆశిస్తూ, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే మహిళలకు చేసిన సేవలు మరువలేనివని బీసీ సంక్షేమ సంఘం నాయకులు మోహన్ గౌడ్ అన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద గల ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలు వివక్షకు గురి అవుతున్న తరుణంలో ఆమె మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించి విద్యాబుద్ధులు నేర్పించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు అంటే అది ఆమె గొప్పతనమని కొనియాడారు. మద్దిపోయిన తాతయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అన్నారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు గడ్డ మేలియా, బాపట్ల నియోజకవర్గం అధ్యక్షులు గుదే రాజారావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చదువుల తల్లి, బడుగుల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే గారు ఆమె మహిళల పట్ల దారిని పోతూ ఉంటే మొహాన రాళ్ళేసుకొచ్చారు, కళ్ళాపు జల్లారు, అవమానించారు. ఎన్ని అవమానాలు తట్టినా సరే మహిళ అనేది విద్యారంగంలో కానీ అన్ని రంగాల్లో ముందుండాలని అన్ని అవమానాలు తట్టుకుని ఆమె
టీచరు ఉద్యోగానికి ఉపాధ్యాయునిగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా కష్టించుకుని మహిళల్లో చైతన్యం వచ్చే అంత ఇదిగా ఆమె ఉద్యోగం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి తొలి మహిళా ఉపాధ్యాయుని అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను మనం కొనిగి తెచ్చుకొని అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకుని చక్కగా మంచి మార్గంలో నడుస్తారనే ఉద్దేశంతో మనం ఆమెను తలంచుకుంటూ సావిత్రిబాయి పూలే గారి 195వ జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు ఎంతో అంటే పురాతన కాలంలోనే 195 సంవత్సరాల క్రితం ఆమె ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి వివక్షత గురవుతున్నామో మనందరికీ తెలిసిందే. ఆ వివక్ష నుంచి మహిళా సమాజాన్ని చైతన్యపరిచి విద్య ద్వారా ఈ సమాజానికి ఈరోజు ఇంతమంది మహిళా ఉపాధ్యాయులు కానీ మహిళలు చదువుకుంటున్నారంటే ఆమె పుణ్యమే. అలాగే మనం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఈ ప్రయత్నం ఫలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారికంగా ఈ యొక్క సావిత్రిబాయి పూలే 3వ తారీఖు జనవరి నెల భారతదేశ వ్యాప్తంగా సెలవు దినంగాను, ఉపాధ్యాయుని ప్రథమ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించాలని కూడా కోరుకుంటూ, ఈ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పనిని మిగతా రాష్ట్రాలు కూడా అలాగే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో జీవోని పాస్ చేసి జాతీయ స్థాయిలో జాతీయ మహిళా దినోత్సవంగా జనవరి 3వ తారీఖుని ప్రకటించాలని మనం అధికారికంగా. మహిళాభ్యుదయానికి మహిళా విద్యకు సావిత్రిబాయి పూలే కారకులని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదారుపేటలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రముఖ సంఘ సంస్కర్త అయిన జ్యోతిరావు పూలే అర్ధాంగిగా అనుయాయిగా సావిత్రిబాయి పూలే మహిళలకు పాఠశాలలో నిర్మించి విద్యాబోధన చేసిన తొలి మహిళా ఉపాధ్యాయుని అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందుకే ఆమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించారని నరసింహవర్మ కోరారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ, నాటి సమాజం ఎంతగా దూషించినా ద్వేషించినా ఏమాత్రం భయపడక సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు పూర్తిగా కట్టుబడి సమాజ సేవ చేశారన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ, నాటి సమాజం మహిళా విద్యకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలేకు సహకరించకపోయినా షేక్ ఉస్మాన్ తన ఇంటిని పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చారన్నారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి శామ్యూల్ మాట్లాడుతూ, ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ తాను కూడా ఆ వ్యాధికే బలైన మహోన్నత త్యాగశీలి సావిత్రిబాయి పూలే అని ప్రశంసించారు. ఈ సభలో ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కె కాళిదాసు తదితరులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలికా విద్యను ప్రవేశపెట్టిన తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించి తనకంటూ ప్రత్యేకతగా పిల్లలకు చదువు లేకపోతే ఎందుకు పనికిరారనే దూరదృష్టితో భర్త జ్యోతిరావు పూలేతో కలిసి పనిచేసింది. బాలికా విద్యను ప్రవేశపెట్టి ఎంతో మంది బాలికల్ని విద్యావంతుల్ని చేసింది. సావిత్రిబాయి పూలే గారు స్త్రీలకు విద్య కావాలని చాలా పట్టుదల పట్టింది. ఎందుకు? వెనక భర్త సపోర్ట్. అయితే ఆమె విద్యావంతురాలై ఒక ఉపాధ్యాయురాలిగా అయినప్పుడు ఉపాధ్యాయులు కావడానికి మొట్టమొదట 6 మంది విద్యార్థులు ఇంటింటికి తిరిగి ఈమె ఫాతిమా ఇంటింటికి తిరిగి అందరిని కూడా కూడగట్టింది. ఎక్కడ కూడగట్టింది? పేద కుటుంబాల్లో, అనగానటువంటి కుటుంబాల్లో. భారతదేశంలోని సంఘ సంస్కర్తల్లో జ్యోతిబా ఫూలే ప్రముఖులు, ముఖ్యులు. వారి అర్ధాంగి సావిత్రిబాయి ఫూలే. సావిత్రిబాయి ఫూలే భర్త అడుగు జాడల్లో నడుస్తూ వారి సంఘ సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేకించి స్త్రీ విద్యను అభివృద్ధి పరచాలి అనే జ్యోతిబాయి ఫూలే ఉద్దేశంతో ఏకీభవించి వీరు కూడా అతి బాల్య వయస్సులోనే వివాహం అయినా కూడా వీరు జ్యోతిబాయి ఫూలే అక్షరాలు నేర్పిస్తూ ఉంటే ఆ విధంగా విద్యను అభివృద్ధి పరుచుకున్నారు. వీరు పాఠశాలలు ఏర్పాటు చేస్తే అప్పుడున్న సమాజ పరిస్థితుల రీత్యా
సమాజం వారిని ఎంతగానో దూషించింది, ద్వేషించింది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానంలో శివ ముక్కోటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ స్వామివారి శివ ముక్కోటి అర్ధోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారికి జరిగిన మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి మంత్రపుష్పమార్చనలు, అభిషేకాలు అత్యంత ఘనంగా జరిపించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు స్వామివారికి రుద్రాభిషేకంతో పాటు అన్నాభిషేకం జరిపించారు. అనంతరం స్వామివారిని గ్రామోత్సవం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెల్లవారుజామునే పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఈ నెల 11వ తేదీ నిర్వహించడం జరుగుతుందని హిందూ సమ్మేళన కార్యదర్శి లేళ్ల అప్పయ్య అన్నారు. పట్టణంలోని శీలంవారిపాలెంలో గల ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో హిందూ సమ్మేళన కరపత్రాలను విడుదల చేశారు. పట్టణంలోని కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మంతెన దశరథ మహారాజు అధ్యక్షులుగా, ముఖ్య అతిథిగా బొర్రా పాండురంగ నవీన్ పాల్గొంటారని అన్నారు. ఇతర వివరాలకు హిందూ సమ్మేళన నిర్వహణ సమితి 9665055599 ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీవీఎస్ ఆర్ఏఎస్ శాస్త్రి, మోహన్ గౌడ్, శైలజ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా బాపట్లలో ఈ నెల 11వ తారీఖున 34 వార్డు నుండి ప్రజలతో హిందూ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిగిన ప్రదేశం బాపట్ల టౌన్ హాల్ నందు ఈ నెల 11 తారీఖున సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి బాపట్ల 34 వార్డు ప్రజలు ఇచ్చేసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాత్రికేయులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ సమస్యలను పరిష్కరించాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. బాపట్ల రైల్వే స్టేషన్ను సుందరీకరణంగా తీర్చిదిద్దుతాము. పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్. ఈ నెల 11వ తేదీన హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. హిందూ సమ్మేళన కార్యదర్శి లేళ్ల వెంకటప్పయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.